నీవు ఆ వ్యక్తిని క్షమించినంత వరకు దేవుడు నిన్ను కూడా క్షమించడు. ఈరోజు నీవు ఆ వ్యక్తిని క్షమిస్తావా? ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమిస్తావా? ఎందుకు ఫలించడం తెలుసా? నీవు ఆ వ్యక్తిని క్షమించడం, నీ శత్రువును క్షమించడం లేదు. నీ శత్రువును క్షమించడం లేదు. ఎప్పుడైతే నీవు నీ శత్రువును క్షమిస్తావో దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, మనం ఇంకను శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించను. మనము శత్రువులుగా ఉండగానే దేవుడు మనల్ని క్షమించను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకుంటాడు తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలని, ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నావని ఈ రోజు దేవుడితో సూటిగా మాట్లాడు. ఎవరు ఆ వ్యక్తి? ఈ రోజు ఆ వ్యక్తిని క్షమించాలి. ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావో ఈ రోజు ఆ వ్యక్తిని క్షమించగలిగితే ఈ 2020 సంవత్సరం నువ్వు బహుగా ఫలిస్తావు. 30ంతలుగా ఫలిస్తావు, 60ంతలుగా ఫలిస్తావు, 100ంతలుగా ఫలిస్తావు. నువ్వు కాగా వ్యక్తిని క్షమించకపోతే, నీవు శత్రువుని క్షమించకపోతే నీవు ఫలించము. కారణం నువ్వు క్షమించలేదు కాబట్టి దేవుడు నిన్ను కూడా క్షమించడు. నేను క్షమిస్తావా? యేసయ్యా, నా శత్రువును నేను మనసారా క్షమిస్తున్నానయ్యా, నా భర్తను క్షమిస్తున్నానయ్యా, నా భార్యను క్షమిస్తున్నానయ్యా, నా పిల్లలను క్షమిస్తున్నానయ్యా, నా తల్లిని క్షమిస్తున్నానయ్యా, నా కుటుంబ సభ్యులను క్షమిస్తున్నానయ్యా, నా బంధువులను క్షమిస్తున్నానయ్యా, నాతో పాటు ఆఫీసులో పనిచేసేవాడిని నేను క్షమిస్తున్నానయ్యా, కీడు చేసేవాడిని క్షమిస్తున్నానయ్యా, హాని చేసేవాడిని క్షమిస్తున్నానయ్యా అని ఈ రోజు నీవు ఆ వ్యక్తిని క్షమించగలిగితే ఈ రోజే నీవు ఫలిస్తావు, ఫలించడం ప్రారంభిస్తావు.